ప్రభుత్వం ఒక రకంగా చెప్పాలి అంటే టీడీపీ జనసేన పైకి కనిపించడానికి మేడిపండులా ఉన్నప్పటికీ లోపల అంతర్గతంగా కార్యకర్తలకి కావచ్చు శ్రేణులకు కావచ్చు పడడం లేదు. అడపాదడపు ఇష్యూస్ కూడా ఇది నిజమేనేమో అన్నట్టుగా మనకి తలపిస్తుంది. ఇప్పుడు కడపలో ఇసుకకి సంబంధించి జనసేన మధ్య టీడీపీకి సంబంధించిన వ్యక్తుల మధ్య రభస జరిగింది, కొట్లాడుకున్నారు వాళ్ళు. ఎలా చూడాలంటారు? అంటే నాకు కనిపించేదంటే ఒక రెండు కారణాలు. ఒకటి, మీకు ఎప్పుడైనా ఎన్నికల్లో మిత్రపక్షాలు ఎప్పుడు కూడా ఎలక్షన్ వరకు చాలా కలిసికట్టుగా ఉంటాయి. ఎందుకంటే నీ ఓట్లు నాకు, నా ఓట్లు నీకు పడాలి కాబట్టి గొడవ పడితే ఇబ్బంది వస్తుందని. అది అయిపోయిన తర్వాత ఇంకా 5 ఏళ్ళ వరకు ఓట్లు అవసరం లేదు. పవర్ చేతిలో ఉంది. పవర్ అంటే ఒకప్పుడు ప్రజాసేవ, ఇప్పుడు కూడా ప్రజాసేవ అంటారు, కానీ 90% వ్యాపారస్తులు అయిపోయినారు. కాబట్టి ఎలక్షన్లో విపరీతంగా ఖర్చులు పెట్టారు. మళ్ళీ ఎలక్షన్ ఖర్చులు సంపాదించుకోవాలి, బతకడానికి కావాలి. 3 రకాలు, గతం పెట్టిన ఖర్చులు తీసుకోవాలి, రాబోయే ఎన్నికల్లో పెట్టడానికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకోవాలి, మనం స్టెబిలిటీ కావాలి. 3 రకాల. ఇప్పుడు కనీసం ఒక ఎమ్మెల్యే 100 కోట్లు 150 కోట్లు సంపాదించకపోతే వాళ్ళు బతికేటగలేదు. 150 కోట్లు ప్రతి ఎమ్మెల్యే సంపాదించాలంటే యాన్ని సంపాదించాలి, ఏ వ్యాపారం చేయాలి? కాబట్టి ఇట్లాంటివన్నీ కనపడతా ఉంటాయి. ఇది ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, ఇట్లాంటి ఒక వాతావరణం మనకు ఉంది. కాబట్టి దాంట్లో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఒకటే అనుకోండి, దాంట్లో 3-4 లీడర్లు ఉంటారు. నీకా నాకా అని కొట్లాడతారు. కాకపోతే ఒకే పార్టీని ఇప్పుడు లోపల కొట్లాడతారు, బయటికి రాదు. ఎందుకంటే పైన పార్టీకి నష్టం వస్తుంది, పైన వాళ్ళు కొడతారు కాబట్టి. ఇప్పుడు 3 పార్టీలు వేసరికి నీది నాది నాది నాది, ఇక్కడ భయం కూడా ఉండదు కదా. ఇతింత పార్టీ కొట్లాడుకుంటే పార్టీ నాకు పిలిచి చెప్తాడు. తెలుగుదేశం జనసేన బీజేపీ ఇట్లా కొట్లాడుకుంటా ఉంటే అదేమవుతుంది, ఏరే పార్టీలు కాబట్టి క్రమశిక్షణ ఉండదు. ఇదేమవుతుంది, ప్రజల్లో ఒక రాంగ్ సిగ్నల్ వెళ్ళిపోతుంది. అంటే ఒక పార్టీ అధికారంలో ఉంటేనే పదవులు అవకాశాలు అందిపుచ్చుకోవడానికి కొట్లాట. తెలుగుదేశం పార్టీ ఇది పెద్ద పార్టీ, సీనియర్ పార్టీ, దానికి 2 పార్టీలు తోడైనాయి. పవిచ 2 పార్టీలు ఎట్టాటి పార్టీలు, ఇప్పటివరకు అధికారంలో లేని పార్టీ. దేశంలో బీజేపీ, రాష్ట్రంలో ఎప్పుడు బీజేపీ అధికారంలో, జనసేన ఎప్పుడు అధికారంలో లేదు. కొత్తగా ఉన్నారు, ఆవురు అంటున్నారు పాపం వాళ్ళు కూడా. కాబట్టి వాళ్ళు ప్రజాసేవ కోసం ఊరిలో పడుతున్నారు. ఏం చేయాలి పాపం? కాబట్టి వాళ్ళు ముందుకు అంటే ఒక పార్టీకే సమస్య ఉన్నప్పుడు 3 పార్టీలు కలిసిన తర్వాత 3 రకాల సమస్యలు వచ్చినాయి. ఇది ప్రాథమికమైన సమస్య, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. రెండోది, నాకెందుకో చంద్రబాబు నాయుడు తరహా మార్కు పరిపాలన ఈ దఫా కనపడలేదు. గతంలో చంద్రబాబు గారి పట్ల విభేదాలు ఉన్న వాళ్ళు కూడా చంద్రబాబు గారు అడ్మినిస్ట్రేషన్ విషయంలో కొన్ని విషయాలు చాలా స్ట్రిక్ట్ గా ఉంటాడు, టాలరేట్ చేయడు, ఏదైనా ఉంటే ఇంట్లో కొట్టాడుకోవాలి బయటకు వస్తే ఒప్పుకోడు అనేది ఆయనకున్న మంచి పేరు. అది ఒక రకంగా ఆయన క్రెడిబిలిటీని ఆయన 2014 గెలుపు కారణమైంది. మన టీటీడీకి వచ్చినాడు, మనకి ఏం జరిగిందో తెలియదు. వాళ్ళ ఆస్థాన ఛానల్లోని ఈఓ చైర్మన్ సీఎం ముందే వాదులాడుకున్నారని వచ్చింది వాళ్ళ ఛానల్ ప్రకారం. మనం ఊహిస్తామా చంద్రబాబు నాయుడు లాంటి పర్సనాలిటీ ముందు ఇద్దరు కింద వాదులాడుకుంటే ఇనే టైపా? కానీ వాల్ పేపర్లో రాశారు కాబట్టి ఇన్నాడని అర్థమైంది. అంటే ఇది లీనియస్ గా చంద్రబాబు గారి పరిపాలన మనం చూడం ఎప్పుడు ఇట్లాంటివి. అదేవిధంగా ఇప్పుడు చాలా జిల్లాల్లో బహిరంగ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారు కదా, నువ్వెంత అంటే నువ్వెంత అని. కడప జిల్లాలో అనంతపురంలో ఒక ఇసుక కోసం వాటి కోసం కడప కొట్లాడుకుంటున్నారు కదా. ఇది ఎప్పుడు మన తెలుగుదేశం పార్టీలో బహిరంగంగా కనపడదు, ఫస్ట్ టైం బయట చూస్తున్నాము. దీని యొక్క పర్యవసానాలు ఆ పార్టీ ఇబ్బంది పడక తప్పదు.